కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతోంది. పుష్ప 1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయపడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువల్లా వస్తున్నాయి. అయితే గతేడాది యానిమల్ హిట్ వచ్చాక ఆమె నుండి మరో మూవీ రాలేదు. దాదాపు ఫ్యాన్స్ ని పలకరించి 1 ఇయర్ కావస్తుంది. యానిమల్ తర్వాత కమిటైన చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. పుష్ప 2తో సహా 7 ప్రాజెక్టులు సెట్స్ పైనే ఉండటంతో రష్మిక నుండి మరో మూవీ రాలేదు. సో ఈ గ్యాప్ తగ్గించేందుకు ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేసేందుకు ఫిక్స్ అయింది బ్యూటీ. నెక్స్ట్ ఇయర్ తననే అంటోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. ఓవైపు లేడీ ఓరియంట్ చిత్రాలు, మరోవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తోంది. రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్టులతో పాటు చావా, సికిందర్ వంటి స్టార్ హీరో చిత్రాలను లైన్లో పెట్టింది. ఇక ధామా, కుబేరా ఉండనే ఉన్నాయి. ఈ 6 మూవీస్ నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ ఇయర్ గ్యాప్ను ఈ సినిమాలతో ఫిలప్ చేయనుంది రష్మిక. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా పీక్స్కు చేరుకుంటున్నాయి. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది అమ్మడు. ఏదేమైనా రష్మిక మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతుందనే చెప్పాలి.